చాలా మంచి పని చేశారు అన్నయ్య గారు. అదేంటత్తయ్య అలా అంటారు? ఎంగేజ్మెంట్ అవ్వకుండా డైరెక్ట్ గా పెళ్ళేంటి? మనకి మంచి ముహూర్తం ముఖ్యం కాని ఎంగేజ్మెంట్ జరగడం ముఖ్యం కాదు కదమ్మా. మీ వదిన కూడా అచ్చం ఇదే మాట అందమ్మా. అవును వదిన గారు, పిల్లలు సంతోషంగా ఉండాలంటే మంచి ముహూర్తంలో పెళ్లి జరగాలి కానీ ఎంగేజ్మెంట్ జరిగితే ఎంత, జరగకపోతే ఎంత? మనిద్దరం అచ్చం ఒకేలాగా ఆలోచిస్తున్నాం వదిన గారు. అందుకే వియ్యపురాళం అవుతున్నాం వదిన గారు. ఎప్పుడెప్పుడు నక్షత్ర మా ఇంట్లో కాలు పెడుతుందా అని చెప్పి నేను 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. అందుకేనేమో దేవుడు 4 రోజుల్లోనే ముహూర్తం కుదిరేలా చేశాడు. ఈ శుభలేఖలు దేవుడి దగ్గర పెట్టి ముఖ్యమైన వాళ్ళందరికీ పంచండి. ఇవిగోండి. ఏంటి బాబు నువ్వు అనేది? 4 రోజుల్లో పెళ్ళా? అవును బాబాయ్ గారు. ఇదేంటండి, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు, అప్పుడే పెళ్ళంటారేంటి? అలా అనడానికి ఓ కారణం ఉందమ్మా. ఏంటో ఆ కారణం? ముహూర్తం పెట్టించడం కోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాలు పంతులు గారికి చూపించాను. ఆయన వీళ్ళిద్దరి జాతకాలు బాగా పరిశీలించారు. వీళ్ళిద్దరి జాతకం ప్రకారం వాళ్ళిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా కలిసి ఉండాలంటే 4 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తం ఖాయం చేసుకోండి అని చెప్పారు. అది తప్పితే మళ్ళీ 6 నెలల వరకు మంచి ముహూర్తం లేదట. అందుకని అదే ఖాయం చేస్తే మంచిదనిపిస్తోంది నాకు. నిజమే గాని 4 రోజుల్లో పెళ్ళంటే కష్టం కదా. కనీసం పెళ్లి పత్రికలు వేయించుకోవటానికి, బంధువుల్ని పిలిపించుకోవడానికైనా టైం కావాలి కదా. పోనీ 6 నెలల తర్వాతే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. దానికి తొందరే ఉంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదండి. ఎందుకో పంతులు గారు ఆ ముహూర్తం చెప్పారు. ఆ ముహూర్తానికే చేస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. కాదు బలవంతంగా ఆపుదామంటారా? మీ ఇష్టం. ఇప్పటికే శ్యామ గురించి చెడుగా ఆకాశరామన్న ఉత్తరాలు రాసి ఆ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారెవరో. ఇప్పుడు 6 నెలలు గ్యాప్ వచ్చిందంటే అలాంటి ఉత్తరాలు ఎన్నైనా రావచ్చు, ఏమైనా జరగచ్చు. మీ ఇష్టం. 6 నెలల తర్వాత పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం, నాదే ఉంది. వద్దులే బాబు, వద్దు. 6 నెలల వరకు ఆగొద్దు. ఈ ముహూర్తమే ఖాయం చేసేద్దాం. అటు వాళ్ళని పంపించి ఆనంద గజపతి వాళ్ళని కన్విన్స్ చేశాను. ఇప్పుడు వీళ్ళని కన్విన్స్ చేశాను. ఇక అసలు సిసలు ఆట మొదలు పెడతా. అవునా? రేపు పంచమి బావుంది అంటారా? అలాగే పంతులు గారు, రేపు పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడతాం. ఉంటాను పంతులు గారు. ఐశ్వర్య, విన్నానత్తయ్య, పంచమి మంచి రోజు. పసుపు కొట్టడానికి ఏర్పాటు చేయమంటారు, అంతేగా? అవునమ్మా, 4 రోజులే కదా టైం ఉంది. వెంటనే పనులు మొదలు పెట్టాలి, లేకపోతే టైం సరిపోదు. ఓలమ్మో, పెళ్ళంటే మాట్లాడటండి, ఎన్ని పనులుంటాయి. వీళ్ళకి అడగాలి అని ఆ మీటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి కుదరదంట. అందుకని ఆయన వెళ్ళక తప్పలేదు. పెళ్లి రోజుకొచ్చేస్తారులే, కంగారు పడకు. అవునా?
అయితే పర్వాలేదులే వదినా. ప్రస్తుతానికి అన్నయ్య గారు లేరు కాబట్టి నువ్వొక్కదానివే నన్ను ఆశీర్వదించుదినా. ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధి రస్తు. ఇప్పుడు చెప్పు, విషయం ఏంటో? ఎందుకు ఈ ఆశీర్వాదం? ఏం లేదు వదినా. ఇవాళ మీకు చెప్పకుండా నేను ఒక పని చేశాను. ఏం చేసావు? నువ్వు దీపారాధన చేస్తున్నప్పుడు దీపం నేల మీద పడిందని చెప్పి అదేదో అపశకునంలా అనిపించిందని నువ్వు చాలా బాధపడ్డానని చెప్పావు కదా. అవును. ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుందో లేదో అని చెప్పి టెన్షన్ పడుతున్నానని చెప్పావు కదా. అవును. ఆహా, నీకు ఆ టెన్షన్ పోగొట్టడం కోసం నీకు చెప్పకుండా నేనొక పని చేశాను వదినా. ఏం చేసావు వదినా? మా ఊర్లో ఎవరింట్లో పెళ్లి జరిగినా ఒక అమ్మాయి చేత పసుపు కొట్టిస్తారు. ఆ అమ్మాయి హస్తవాసి చాలా మంచిది. ఆ అమ్మాయి చేత్తో పసుపు కొట్టించి పెళ్లి పనులు మొదలు పెడితే టకటకా పనులు జరిగిపోతాయి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోతుంది. మన అఖిల్ పెళ్లి కూడా అలా జరగాలని చెప్పి నువ్వేం టెన్షన్ పడకుండా ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని పిలిపించాను. అవునా? ఎక్కడా అమ్మాయి? బయటుంది వదినా. అదేంటొదినా, ఆ అమ్మాయిని బయట నిలబెట్టి రావడమేంటి? లోపలికి తీసుకురా. అంటే లోపలికి తీసుకొస్తే నువ్వు తిడతావేమోనని భయమేసి. మనకి అంత మంచి చేస్తున్న అమ్మాయిని నేనెందుకు తిడతాను వదినా? ఎందుకు అంటే ఆ అమ్మాయి మరెవరో కాదు, శ్యామ. శ్యామనా? అవును వదినా. ఆ అమ్మాయి నీకు నచ్చదని నాకు తెలుసు. దాని గుణగణాలు నీకు నచ్చవని తెలుసు. కాకపోతే మంచి హస్తవాసున్న పిల్ల కదా, దాని చేత పసుపు కొట్టిస్తే పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది కదా అని ఆలోచించాను. నువ్వు కూడా ఒకసారి ఆలోచించుదినా. సరే, హస్తవాసి మంచిది అంటున్నావు కదా, లోపలికి రమ్మను. అలాగే వదినా, ఇప్పుడే తీసుకొస్తాను. కానీ ఒక్క విషయం, తను మాత్రం చీటికి మాటికి నా కంట పడ్డానికి వీల్లేదని చెప్పు. అలాగే వదినా, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది మమ్మీ. శ్యామాన్ చూసి ఆవిడ ఎంత పెద్ద గొడవ చేస్తుందో అనుకున్నాను. ఎవరిని ఎలా బుట్టలో వెయ్యాలో నాకు బాగా తెలుసు కదా. వెళ్ళి ఆ దరిద్రాన్ని తీసుకురా. కన్నయ్య, ఏ గొడవ జరగకుండా ఈ ప్రోగ్రాం జరిగేలా ఆశీర్వదించు తండ్రి. ఏయ్, దండాలు పెట్టుకుంది చాలే, లోపలికి పద. మరి వసంత గారు? మమ్మీ మాట్లాడారులే, రా. అమ్మయ్యా, ఇలాంటి మొహం వెల్కమ్ చెప్పే చోట ఉంటే వచ్చే గెస్ట్లు వెనక్కి పారిపోతారు.
ఏటి పసుపు కొట్టే ముత్తైదులు అందరూ ఇక్కడే ఉన్నారేటి? అవును, అందరం ఇక్కడే ఉన్నాం. వసంత గారు రమ్మంటున్నారా ఏంటి? రమ్మన్నం కాదు, అక్కడ మీ సంచులన్నీ వెతుకుతున్నారు. అత్తయ్య నువ్వుండు నక్షత్ర. ఇదేంటి మన బ్యాగులు వెతకడం ఏంటి? మా బ్యాగులు వెతుకుతున్నారా? ఎందుకు? ఎందుకు అంటే కాబోయే కోడలు నక్షత్రం గారు కట్టుకోవడం కోసం గుళ్ళో ఇచ్చిన చీరని గదిలో పెట్టినారంట, దాని ఓలో కొట్టేసినారంట. చీర బయట పారేశారేంటి? అమ్మవారి ప్రసాదంలో దొరికింది నాకిది. బయట నుంచి వచ్చింది మీరే కాబట్టి మా పెద్దమ్మగారు మీ సంచులన్నీ ఎతుకుతున్నారు. ఆ దొంగ దొరికితే పెద్ద గొడవ అవుతాది. అమ్మో, ఇప్పుడు ఆ చీర నా బ్యాగ్ లో దొరికితే నన్ను దొంగ అంటారేమో. వెంటనే వెళ్ళి ఆ చీర నాకు దొరికిందని చెప్పి ఇచ్చేయాలి. మీలో ఎవరైనా ఆ చీర తీసుంటే వెంటనే నాకు ఇచ్చేసండి. ఆ చీర తీసుకెళ్లి ఎక్కడో దొరికిందని మా పెద్దమ్మ గురికి అబద్ధం చెప్పేస్తాను. ఏ గొడవ జరగకుండా ఉంటాది. మేమెవరం తీలేదమ్మా ఆ చీర. తీలేదా? నిజంగా మీలో ఓలు ఆ చీర తీయలేదా? మేము అసలు ఆ గది వైపే వెళ్ళలేదు. అవునా? మరి ఆ చీర ఏటై ఉంటది? ఇప్పుడు ఆ చీర కనబడపోతే పెద్ద గొడవ జరిగిన ఉంది. అత్తయ్య, ఏమైంది? నక్షత్ర కట్టుకోవలసిన చీరని ముత్తైదువుల్లో ఎవరో కొట్టేశారు. అందుకే వాళ్ళ బ్యాగులన్నీ వెతుకుతున్నాను.
శ్యామా, కాబోయే పెళ్లి కూతురివి ఇలాంటి పనులు చేయకూడదు. అయ్యో పర్లేదు ఇవ్వమ్మా. నువ్వుండు. శోభా, పెళ్లి బట్ట లిస్టు రాయడం పూర్తయిందా? రాస్తున్నాను. గౌరీ పూజకి ఒక చీర, పెళ్లి పెట్టెల మీదకి వెళ్ళేటప్పుడు ఒక చీర, మాంగళ్య దారినప్పుడు ఒక చీర, అప్పగింతలప్పుడు ఒక చీర, భోజనాలప్పుడు ఒక చీర, సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒక చీర, మొత్తం 6 చీరలు. ఆ చేత్తోనే నీకు కూడా ఒక 2 చీరలు రాసుకో శోభా. హ, ఇప్పుడు రాసుకున్న చీరలన్నీ నాకే. అవునా? పెళ్లి కూతురు కోసం రాస్తున్నావేమో అనుకున్నాను. ఎంత మీ కూతురు పెళ్లి కూతురు అయితే మాత్రం అన్ని చీరలు ఆవిడే కట్టాలా? నేను కట్టకూడదా? అది కాదు శోభా, ఈ చీరలన్నీ కొంటుంది మనం కాదు కదా, మల్లికార్జున బాబు కొంటున్నారు. అతని చేత అంత డబ్బు ఖర్చు చేయించడం ఎందుకు అని. అదేంటి పిన్ని గారు అలా అంటారు? నేనేమైనా పరాయివాణ్ణా? పెళ్లి కూతురికి అన్నయ్యని, చెల్లెలి పెళ్లి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా ఏంటి? ఆ పెళ్లి బట్టలు లిస్ట్ ఇస్తే నాకు తెలిసిన షాపు వాళ్ళు ఉన్నారు. అతని చేత ఆ బట్టలన్నీ ఇంటికి పంపిస్తాను. ఇదిగోండి, ఆ లిస్టు ప్రకారం పంపిస్తే చాలండి. అలాగేనమ్మా, తప్పకుండా పంపిస్తాను. మ్మ్. పిన్ని గారు, బాబాయ్ గారు వాళ్ళేరే? రేపు పందిరి పూజ ఉంది కదా బాబు, దానికి కావలసినవి తీసుకురావటానికి బయటికి వెళ్లారు. ఓ అవునా? ఏమండి, ఆ, ఆ, ఏంటమ్మా? నేను ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోరు కదా? చెప్పమ్మా, నా దగ్గర మొహమాటం ఎందుకు? ఆహా, నాకు సంపంగి కలరు, నెమలి పింఛం కలరు, రాణి కలరు, చిలక పచ్చ కలరు, కనకాంబరం కలరు ఈ చీరలన్నీ బాగా నచ్చుతాయి. ఈ కలర్ చీరలే నాకు కావాలండి. ఆ, అలాగేనమ్మా. ఆకుపచ్చ చీర మీదకి రాణి కలర్ పళ్ళు ఉండేలా చూడండి. అలాగేనమ్మా. శోభా, మీరుండండి అత్తయ్య. ఇంకా ఇవి నాకు కావాల్సిన చీరలు. అమ్మా, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు లిస్ట్ ఇచ్చి చీరలు పంపించడం కరెక్ట్ కాదమ్మా. మీరే షాప్కి వెళ్ళి మీకు నచ్చినవి కొనుక్కుంటే బాగుంటుంది. అవునవును, అదే బాగుంటుంది. ఇదిగోమ్మా. అలాగే. అమ్మ శ్యామ, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి మీకు నచ్చిన బట్టలు, నగలు కొనుక్కోండమ్మా. ఇంత డబ్బా? చీరలు, నగలు కావాలంటే ఈ మాత్రం అవసరం అవుతుంది. తీసుకోమ్మా. మీకు దగ్గరలో చెన్నై సిల్క్స్ మాల్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి, అన్ని దొరుకుతాయి. అలాగేనండి. ఓకే, వెళ్ళొస్తాను. అఖిల్ వాళ్ళు ఇంకో 1 అవర్ లో షాప్ కి వస్తామన్నారు. ఈ లోపే నువ్వు నాకు మంచి శారీ, జ్యువెలరీ సెలెక్ట్ చేయాలి. ఓకే, నేను సెలెక్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ చేసిన వాటిని నువ్వు వాళ్ళ చేత కొనిపించుకుంటావు. కానీ ఈ విషయం మల్లికార్జునకు తెలిస్తే? తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా పెళ్లి తర్వాతే తెలుస్తుంది. అప్పటికి మనం దుబాయ్ లో ఉంటాం. నో ప్రాబ్లం. అఖిల్ వాళ్ళ మమ్మీ ఇప్పటికీ 10 సార్లు కాల్ చేసింది. ఒక్కసారైనా మాట్లాడావా లేదా? మార్నింగే మాట్లాడాను. షాపింగ్ టైం ఫిక్స్ చేసుకున్నాం. అయినా మాటికి ఫోన్ చేస్తుంది. ఎంత చిరాగ్గా ఉంటుంది. సర్లే గాని ముందు నా నగలు సెలెక్ట్ చేద్ది గాని పద. ఇవన్నీ మాకు బాగా నచ్చాయి. మేం మళ్ళీ వచ్చి తీసుకుంటాము. అలాగేనండి.
వెళ్దామా? శోభ అత్తయ్య. అదక్కడ పెట్టి. చూసావా, రేటు చూసి భయపడి వెనక్కి వెళ్లిపోయింది. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చూసుకుందాం. సర్లే, నక్షత్రకి ఒకసారి ఫోన్ చేయి. ఎక్కడుందో ఏంటో. అలాగే అత్తయ్య. ఇది బాగుంది కదా? సూపర్, చాలా బాగుంది. మళ్ళీ మా అత్తగారే ఫోన్ చేస్తున్నట్టుంది. ఈసారి కోడలు చేసింది. మాట్లాడు. ఇన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడకపోతే బాగోదు. హలో అక్క, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. అవునా? అవునక్క, నా ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంది. అత్తయ్య గారు పాపం చాలా సార్లు ఫోన్ చేసినట్టున్నారు, నాకు వినపడలేదు. పర్లేదులేమ్మా, షాపింగ్ ప్రోగ్రామ్ 1 గంట ముందుకొచ్చింది. ఆ విషయం నీకు చెప్దామని అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఈ చీర ప్యాక్ చేయమంటారా మ్యామ్? ప్యాక్ చేయాలంటున్నారు? నువ్వు షాపింగ్కి వచ్చేసావా? వచ్చేసానక్క, కిందే ఉన్నాను. మేము షాప్ లోనే ఉన్నామమ్మా. అవునా, ఎక్కడున్నారు? 3rd ఫ్లోర్ లో ఉన్నామమ్మా. 3rd ఫ్లోరా? అవునమ్మా, 3rd ఫ్లోర్ కి వచ్చేసాయి. అలాగే అక్క, 5 minutes లో ఉంటాను. అలాగే. ఏమంది? కిందుందంటయ్యా, వచ్చేస్తానంది. చచ్చాం. వాళ్ళు కూడా ఇదే ఫ్లోర్ లో ఉన్నారు. ఎక్కడ చచ్చారో ఏంటో. నో ప్రాబ్లం నక్షత్ర, టెన్షన్ పడకు. ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది కదా, ఇక నేను సైడ్ అయిపోతాను. నువ్వు వాళ్ళతో జాయిన్ అయిపో. ఏంటి జాయిన్ అయ్యేది? ఈ డ్రెస్ లో కనుక వాళ్ళు నన్ను చూశారంటే ఫ్యామిలీ మొత్తం మూర్ఛపోతారు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఒక చీర, రెడీమేడ్ బ్లౌజ్ కి బిల్ పే చేసి పట్టుకునిరా. అవి కట్టుకుని వాళ్ళకి ఎంట్రీ ఇస్తా. ఓకే ఓకే, ఇప్పుడే వస్తా. ఒక్క 5 నిమిషాలు వాళ్ళ కంట పడకుండా జాగ్రత్త పడాలి. ఇన్ని చీరలు ఒకేసారి కనిపించేసరికి షాప్ అంతా తిరుగుతూ ఉండుంటుంది మీ వదిన. ఏంటి అఖిల్ ఇంకా రాలేదు? వస్తానులేండి అత్తయ్య, ఏదో ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. నక్షత్ర వచ్చేలోపు వచ్చేస్తానులేండి. అమ్మా, వదిన అటు పక్క ఉందేమో, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు ఇటు వెళ్ళి చూడు, నేను ఇటు వెళ్ళి చూస్తాను. శోభా, చీర తీసుకురావడానికి ఎంతసేపు? తొందరగా రావయ్యా బాబు. ఇదేంటి మళ్ళీ ఈ అమ్మాయి ఇలాంటి బట్టల్లో కనపడింది? ఏంటి కన్నయ్య, ఈ అమ్మాయి ఏదో తేడాగా అనిపిస్తుంది. అఖిల్ బాబు గారు చాలా మంచివారు. ఈ అమ్మాయిని చూస్తేనేమో ఇలా ఉంది. అఖిల్ బాబుకి అంత మంచి జరిగేలా చూడు కన్నయ్య. ఇంతకీ వదిన ఎక్కడుందో ఏంటో. ఇదెలా ఉంది అత్తయ్య? నక్షత్ర 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అన్నావు, ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఇదొకసారి చూడండి, బాగుంది కదా? అమ్మో, ఇవిడ మళ్ళీ ఫోన్ చేస్తుంది. త్వరగా చీర తీసుకురారా బాబు. హలో అక్క. హలో నక్షత్ర, ఎక్కడున్నావమ్మా? వచ్చేస్తున్నానక్క, 3rd ఫ్లోర్ కి వచ్చేస్తున్నాను. ఓకే, 3rd ఫ్లోర్ కి వచ్చేస్తున్నా. మీలాంటి ముఖ్యమైన వాళ్ళందరినీ
ఫోన్ చేసి పిలుస్తున్నాం. ఇందాక ఫోన్ చేసినప్పుడు మీరింటి దగ్గర లేరట. మీ ఆవిడిగారు మాట్లాడారు. శుభలేఖ పంపించలేదని మనసులో ఏమీ పెట్టుకోకుండా మీరు పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. రాకుండా ఎలా ఉంటారు నారాయణ? మీ అమ్మాయి పెళ్ళంటే మా అమ్మాయి పెళ్లితో సమానం. శుభలేఖలు పిలుపులు లేకపోయినా మా భజన మండలి మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. సరేనా? చాలా సంతోషం రాజయ్య గారు. ఉంటానండి. అలాగే. చూసావా, శుభలేఖలు పెళ్లి పిలుపులు లేకపోయినా కూడా పెళ్లికి వస్తామంటున్నారు. శ్యామ మీద వాళ్ళకి ఎంత అభిమానమో. శ్యామా, 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 శ్యామా. ఎన్నిసార్లు పిలిచినా కూడా వినిపించుకోవటలేదు. అంతగా ఏం ఆలోచిస్తోంది ఇది? ఏంటి హరిప్రియ, ఏంటి అలా అరుస్తున్నావు? ఒకసారి అటు చూడండి. తను ఇక్కడే ఉంది, పిలిచినా పలకటం లేదండి. అంతగా ఏం ఆలోచిస్తోందో అర్థం కావటం లేదండి. సరే పద. శ్యామా, శ్యామా. ఏంటి నాన్న? ఏంటమ్మా అంత పరధ్యానం? నువ్వేం ఆలోచిస్తున్నావు? పెళ్లి గురించి నాన్న. అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. మీ మాట కాదనలేక మీ సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నాను. అలా అంటే ఎలాగమ్మా? ఎప్పుడైనా నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి కదా. అది నాకు భయంగా ఉందమ్మా. రేపు పెళ్ళయ్యాక మీ అందరినీ వదిలిపెట్టి నేను వెళ్ళిపోగలనా అనిపిస్తుంది. మిమ్మల్ని చూడకుండా నేను అత్తారింట్లో ఉండగలనా అనిపిస్తుంది. ఆడపిల్ల అన్నాక ఇలా పుట్టిల్లు వదలక తప్పదు, అత్తారింటికి వెళ్ళక తప్పదమ్మా. ఆడపిల్లకి అసలు జీవితం మొదలయ్యేది అత్తారింట్లోనే అమ్మా. ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో కంటే అత్తారింట్లోనే ఎక్కువ కాలం ఉంటుంది. రక్త సంబంధం కన్నా బలమైన బంధం మాంగల్య బంధం. ఆ బంధంతో బోలెడన్ని అనుబంధాలు పనవేసుకుంటాయి. అత్తారింట్లో ఆడపిల్ల కోడలిగా, తోటి కోడలిగా, భార్యగా, వదినగా, అమ్మగా, అత్తగా, ఇలా బహుముఖాలుగా ఆ ఇంట్లో అనుబంధాలు పెంచుకుంటుంది. ఆ ఇంటికి రాణి అయినప్పటికి కూడా అవసరమైతే ఆ ఇంటి కోసం దాసిలా పనిచేస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళని సంతోషపెడుతుంది. ఆడపిల్ల జీవితానికి అర్థము పరమార్థము అంతా అత్తారింటితోనే ముడిపడి ఉంటుందమ్మా. అలాంటి అత్తారింటి కొత్త జీవితంలోకి సంతోషంగా అడుగు పెట్టాలమ్మా. నీ అదృష్టం బాగుండి మల్లికార్జున్ లాంటి అన్నయ్య ఉన్నాడు నీకు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా నీ పెళ్లి జరిపిస్తున్నాడు. సొంత చెల్లెలుగా నిన్ను అత్తారింటికి పంపిస్తున్నాడు. ఇలాంటివన్నీ తలుచుకొని నువ్వు సంతోషంగా ఉండాలే కాని అలా ఆలోచించకూడదమ్మా. సరేనా? అసలు ఈ మల్లికార్జున్ ఎవరో, వీళ్ళ విషయంలో ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నాడు? లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేస్తున్నాడు? పెళ్లి కొడుకు వివరాలు చెప్పమంటే మాత్రం చెప్పడం లేదు. ఎలాగో అలా రేపు మల్లికార్జున్ని కలిసి ఆ పెళ్లి కొడుకు వివరాలు తెలుసుకోవాలి. ఆ పెళ్లి వాళ్ళని కలవాలి. ఈ పెళ్లి చెడగొట్టాలి.